ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నా. ఇది పైనాపిల్. వీటితో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను దీంతో కట్ చేసుకున్నాను చిన్న పీసెస్తో. వాటితో ట్రై చేశాను, కట్ చేయడం కుదరలేదు. జస్ట్ మార్కింగ్ అయితే కుదిరింది. ఓకే, సో ఈ విధంగా కట్ చేస్తాను. చూడండి, పైనాపిల్ పీసెస్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత గీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇవి వేయించుకుందాం. సేమియా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకుందాం. ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్లో వేగిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ సేమియా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుంది. ముందే మిల్క్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. చూడండి, సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. చూసారా ఎంత ఫాస్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇలా వాటర్లో కుక్ చేసుకోవడం వల్ల ముందే మిల్క్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, స్లోగా కుక్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 10 మినిట్స్ మిల్క్లో కుక్ అయితే చాలు. ఎక్కువ సమయం తీసుకోదన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. చూడండి, ఫైనల్గా ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇది చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. పైనాపిల్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ పులుపుకి తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకుందాం. కొన్ని పైనాపిల్స్ అంత పులుపు ఉండవు, సో ఎంత అవసరం అన్నది మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకుందాం. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా ఈ షుగర్ సిరప్లో మొత్తం కుక్ అయిపోవాలి పైనాపిల్. చూడండి, పులుపు బ్రేక్ అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు దగ్గరికి అయ్యింది కదా. ఇప్పుడు ఇది చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాం. జస్ట్ ఇప్పుడే టేస్ట్ చూసానండి, చాలా టేస్టీగా ఉంది. వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు వీటికి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై నట్స్, అవి గార్నిష్ చేసుకుందాం.